హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ నేను మా పిల్లల బర్త్డే వ్లాగ్ పోస్ట్ చేస్తున్నానండి. ఏంటా బర్త్డే అయిపోయి చాలా రోజులైంది, ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను అనుకుంటున్నారా? బర్త్డే అయిన వెంటనే వీడియో పోస్ట్ చేద్దామంటే నాకు అస్సలు కుదరలేదండి. అందులో ఈ మధ్య మా పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కదా, సో బాగా హడావిడి అయిపోతుంది, బిజీ అయిపోతున్నా అనమాట. సో అందుకనే పోస్ట్ చేయలేదు. అసలు పోస్ట్ చేయొద్దు, ఎందుకులే, చాలా లేట్ అయింది కదా అనుకున్నాను. కానీ ఇప్పటికీ నాతో కామెంట్ సెక్షన్లో చాలామంది అడుగుతున్నారండి పిల్లల బర్త్డే వ్లాగ్ పోస్ట్ చేయమని. సో అందుకని నేను ఈ వ్లాగ్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇవాళ సింప్లీ సూపర్గా జరిగిందండి మా పిల్లల బర్త్డే. స్టార్టింగ్ అంటే ముందు రోజు షాపింగ్కి వెళ్ళడం దగ్గర నుంచి బర్త్డే డెకరేషన్, ఇంట్లో కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత నైట్ డిన్నర్కి వెళ్ళామండి బయటకి. సో ఇవన్నీ కూడా నేను ఇవాళ ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు, కొత్త వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. మామూలుగా ఎవ్రీ ఇయర్ మా పిల్లల బర్త్డే డ్రెస్ కోసం షాపింగ్కి 1 వీక్ కానీ 10 డేస్ ముందే వెళ్తామండి. ఎందుకంటే సేమ్ డ్రెస్ కదా, ట్విన్స్ సేమ్ డ్రెస్ తీసుకోవడం కొంచెం కష్టం అవుతుంది, బయట దొరకవు. సో అందుకని చెప్పి ఎప్పుడు ముందే వెళ్తాం. కానీ ఈ ఇయర్ దసరా వచ్చింది కదా, అస్సలు కుదరలేదు వెళ్ళడము. కరెక్ట్గా 1 డే ముందు వెళ్ళామంతే. అది కూడా మా పిల్లల్ని తీసుకెళ్ళకుండా డ్రెస్ సెలెక్ట్ చేస్తుంటే వాళ్ళకి చాలా షార్ట్ అయిపోతున్నాయి అన్నమాట. సో పిల్లల్ని తీసుకొని ఈసారి షాపింగ్కి వెళ్ళాము. షాపింగ్ మాల్ మొత్తం వాళ్ళ హడావిడే సరిపోయింది. వాళ్ళే షాపింగ్ చేసేసుకుంటున్నారు, నాకు ఏదో ఒక తీసుకొని చూపిస్తున్నారు. అమ్మ ఇది బాగుందా అంటే, బాగుంది అంటే అయితే తీసేసుకుంటా అని చెప్పి తీసేస్తున్నారు, బాగోలేదంటే అక్కడ వదిలేస్తున్నారు. వాళ్ళ హడావిడి మీరే చూడండి ఒకసారి. సో అలా సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వెళ్ళి ఏదో ఒక డ్రెస్, సేమ్ డ్రెస్ దొరికిందండి, ఇద్దరికి కూడా తీసుకున్నాము. నెక్స్ట్ బర్త్డే రోజు మార్నింగ్ పిల్లలు ఇంకా లెగలేదనమాట. నేను పొద్దున్నే వాళ్ళ పేరు మీద పూజ చేసుకున్న తర్వాత వాళ్ళ కోసం ఇలా నల్ల నువ్వులు, బెల్లం కలిపి మిక్సీ జార్లో వేసి చిన్న చిన్న ఉండలుగా చేస్తున్నానండి. ఇలా ఫైన్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఆవు పాలు కలిపి దీనిని ఉండల్లాగా చేసుకోవాలండి. పుట్టినరోజు రోజు చిన్న పిల్లలకి ఈ ఉండలు తినిపిస్తే చాలా మంచిదండి. వాళ్ళకి పుట్టినప్పటి నుంచి ప్రతి మనిషికి ఏదో ఒక దోషం అనేది ఉంటూనే ఉంటుంది లైఫ్లో. సో చిన్నపిల్లలకి ఇలా పుట్టినరోజు స్నానం పోసి పరగడుపున ఈ స్వీట్ పెట్టడం వలన వాళ్ళకి పుట్టినప్పటి నుంచి ఉన్న సమస్త దోషాలన్నీ కూడా తొలగిపోతాయండి. ఇది నేను చెప్పిన రెమెడీ కాదు, చాలామంది పండితులు చెప్పారు. సో అందుకని నేను ప్రతి సంవత్సరం కూడా మా పిల్లలకి ఇది ఆచరిస్తాను. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మీరు కూడా ఇలా చేయండి, మీ పిల్లలకి చాలా మంచిది. ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి బర్త్డే డెకరేషన్ మొత్తం కూడా మా అన్నయ్య, మా వారు ఇద్దరు కలిసి చేశారండి. బర్త్డే పార్టీకి ఇంటి చుట్టుపక్కల ఎవరిని పిలవలేదండి, ఎందుకంటే ఈ అపార్ట్మెంట్లో మ్యాక్సిమం అందరూ ఇంట్లోనే ఉంటారు, బయటికి ఎవరు రారు. పిల్లలు ఉన్నా కూడా కొత్త వాళ్ళు కదా, సో ఈ సిచ్యువేషన్లో పంపిస్తారో లేదో అన్న ఒక డౌట్ అనమాట. సో అందుకే ఎవరిని పిలవలేదు. మా ఇంటి ఫ్లాట్ ఎదురుగా ఉన్న వాళ్ళని మాత్రమే పిలిచానండి. కనిపిస్తున్నారు కదా, పింక్ కలర్ ఫ్రాక్ అండ్ గ్రీన్ కలర్ ఫ్రాక్, హోత్రి, దక్ష, వీళ్ళిద్దరు నేమ్స్ చాలా బాగుంటాయండి. చాలా క్లోజ్గా ఉంటారు మా పిల్లలతో, చాలా బాగా కలిసి ఆడుకుంటారు కూడా. అలాగే మా ఫ్యామిలీలో అన్నయ్య, వదిన, అక్క, రేణు వీళ్ళని మాత్రమే పిలిచాను. అలాగే అమ్మ నాన్న రావడం కుదరలేదని రాలేదండి. మా ఇంట్లో నేను, మా వారు, మా అత్తయ్య, అంతే అనమాట. సో మా వారికి బర్త్డే పార్టీ సెలబ్రేట్ చేసుకున్నాము. ఒకవేళ చెప్దామన్నా కూడా ఇప్పుడు మేము హౌస్ షిఫ్ట్ అయ్యాం కదా, చాలా లాంగ్ వచ్చేసామండి, అందరికీ దూరం అవుతుంది. సో అందుకనే ఎవరికి చెప్పుకోలేదు. ఇది మా పిల్లల బర్త్డే కేక్ అండి. వాళ్ళ డాడీ ఆర్డర్ ఇచ్చి చేయించారు, డోరోమాన్ కేక్. ఉద్దీష్ అండ్ ఉద్దీప్, సో ఇద్దరి నేమ్స్ కూడా ఒక కేక్ మీద వేసేసారు, ఎందుకంటే బర్త్డే ఒకేసారి వస్తుంది కదా. ఈ కేక్ చుట్టూ పెట్టిన క్యాండిల్స్ అయితే నేను మొన్న ఒక వీడియోలో చూపించాను కదండి. ఎలక్ట్రికల్స్ అంటే మనకి డెకరేషన్ కోసం ఉన్న వైర్స్, ఇలాంటి క్యాండిల్స్ ఇవన్నీ కూడా ఆ షాప్లో దొరుకుతాయి. సో ఈ క్యాండిల్స్ మేము ఆ షాప్లో తీసుకున్నవే. మనం ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు, ఇవి ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవచ్చు. నవ్వండి నాన్న.
ఇడ్లీ అనండి ఇడ్లీ. ఎవరి బర్త్డే అర్థం కావట్లేదు. మా పిల్లలిద్దరికి అటు ఇటు కూర్చుంది మా మేనకోడలండి, మా అన్నయ్య వాళ్ళ పిల్లలు. వాళ్ళు లేనిదే వీళ్ళు అస్సలు బర్త్డే చేసుకోని గోల చేశారు. అలాగే పక్కనే ఉంది ఇందాక చెప్పాను కదా హోత్రి దక్ష. ఇక్కడ కేక్ పైన పెట్టే క్యాండిల్స్ని మా పిల్లలు ఇద్దరు కలిసి ఆడుతూ ఆడుతూ వాటిని ఒక దాంట్లో ఒకటి గుచ్చేసారండి. సో లోపల ఉన్న మందంతా కూడా పోయింది. ఇంకా క్యాండిల్స్ పెట్టడానికి వీలవలేదు, పెట్టినా కూడా అవి వెలగలేదు ఎందుకంటే లోపల మొత్తం పోయింది కదా. సో ఇంకా క్యాండిల్స్ తీసేసాము, ఆర్టిఫిషియల్ క్యాండిల్సే ఉంచాము. మామూలు క్యాండిల్స్ పెట్టినా కూడా వాళ్ళు తెలియక ఊదేస్తారు. బర్త్డే రోజు క్యాండిల్స్ అస్సలు ఊదనివ్వకూడదండి. వీలైతే దీపాన్ని వెలిగిస్తే మంచిది, కానీ వెలుగుతూ ఉన్న దీపాన్ని అస్సలు ఆర్పకూడదు. మన తెలుగు సంప్రదాయం ప్రకారం అయితే బర్త్డే చేసుకునేటప్పుడు దీపాలు అస్సలు ఆర్పకూడదు. సో అందుకని క్యాండిల్స్ కూడా పెట్టలేదు కేక్ మీద. బర్త్డే మొత్తం మీద పిల్లలకి బాగా నచ్చేది ఈ బాంబ్ అనమాట. సో ఇది పేల్చినప్పుడు పైనుంచి పడుతూ ఉంటాయి కదా, దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో నేను స్లో మోషన్ పెట్టి మరీ చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. బర్త్డే అనగానే కేక్ కటింగ్ మాత్రమే కాకుండా ఒక ప్లేట్లో కుంకుమ అక్షింతలు పెట్టానండి. పిల్లలకి వచ్చిన వాళ్ళందరూ కూడా కుంకుమ పొట్టు పెట్టి అక్షింతలతో ఆశీర్వదిస్తే చాలా మంచిది.
కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత మా పిల్లలు పక్కన ఎదురుగా ఉన్న పిల్లలు ఇచ్చిన గిఫ్ట్ ఏంటా అని చెప్పి బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం అనుకుంటున్నారండి. అలాగే వాళ్ళకి కేక్, చాక్లెట్స్ కూడా ఇచ్చి పంపించాను. ఇంకా మా రేణు అయితే స్టిల్స్ దిగడంలో బిజీ అయిపోయింది. కేక్ కట్ చేసి ఇంట్లో అందరికీ ఇచ్చానండి. ఎందుకంటే వెంటనే మళ్ళీ బయటికి డిన్నర్‌కి వెళ్ళాలి కదా! సో, బాగా లేట్ అయిపోతుంది. మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి లేట్ అవుతదని త్వరగా కానిచ్చేసాము. జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం శ్రీ వెంకటేశ్వరికి శ్రీ శ్రీనివాసునికి శ్రీ వెంకటేశ్వరికి శ్రీ శ్రీనివాసునికి జయమంగళం నిత్య శుభమంగళం. పిల్లలకి హారతి ఇచ్చేసిన తర్వాత వెంటనే బయలుదేరిపోయామండి. అంటే మా ఇంటికి దగ్గరలో ఉన్న ఫ్యామిలీ దాబాకి వెళ్ళాము. ఎప్పుడు రెస్టారెంట్స్కి వెళ్తాం కదా, దాబాకి ఎప్పుడు వెళ్ళలేదు. సో ఫ్యామిలీతో పాటు దాబాకి వెళ్ళాము, సరదాగా ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం అని చెప్పి వచ్చామన్నమాట. మాతో పాటు మా మామయ్య కూడా వచ్చారు దాబాకి. సో సిట్టింగ్ అది నాకు కొంచెం వెరైటీగా అనిపించిందండి. ఇలా మంచాలు ఆపోజిట్ సిట్టింగ్ చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది. అందులోనూ ఓపెన్ అనమాట, మొత్తం ఓపెన్ ప్లేస్లో ఈటింగ్ అంటే కొంచెం కొత్తగా అనిపించింది. అంతే కదండి, ఫుడ్ కూడా చాలా బాగుంది. ఇంకా పిల్లలైతే బాగా ఆడుకుంటున్నారు ఆ చివరి నుంచి ఈ చివరి దాకా నడుచుకుంటూ వెళ్ళి. సో ఈ మంచాల పైన ఎక్కడానికి కూడా కొంచెం కష్టం అనిపించింది, ఇబ్బందిగా. సో జెంట్స్ కంటే ఎలా అయినా ఎక్కేస్తారు, సో లేడీస్కి కొంచెం ఇబ్బందిగా అనిపించింది ఎక్కడానికి. ఇంకా అందరూ కూర్చున్న తర్వాత ఫుడ్ రావడం కొంచెం లేట్ అయిందండి. దాబాలో నాన్ వెజ్ ఫుడ్ అనేది చాలా త్వరగా అయిపోతుందంట, బట్ వెజ్కి మాత్రం టైం పడుతుందన్నారు. సో మేము వెజ్ తినే వాళ్ళందరం కూడా ఒక పక్కకి కూర్చున్నాము, నాన్ వెజ్ వాళ్ళందరినీ ఆ చివరికి కూర్చోబెట్టేశాము. సో జెంట్స్ అందరూ మ్యాక్సిమం నాన్ వెజ్ తింటారు, అందులోని బర్త్డే మండే వచ్చింది కదా. సో అటు కూర్చున్న పిల్లలు, అన్నయ్య, మావయ్య, రేణు వీళ్ళందరూ కూడా నాన్ వెజ్ తిన్నారు. ఇంకా మేమందరం వెజ్ కాబట్టి మేము ఈ సైడ్ కూర్చున్నాము. ఫస్ట్ వాళ్ళు తీసుకొచ్చింది కూడా నాన్ వెజ్ ఆర్డర్ అండి. అంటే వెజ్, నాన్ వెజ్ రెండు కర్రీస్, పుల్కాస్ అండ్ బిర్యానీ కూడా చెప్పాము. చికెన్ బిర్యానీ, అలాగే వెజ్ ఫ్రైడ్ రైస్, సో అన్నీ కూడా ఆర్డర్ చేసాము. అవన్నీ రావడానికి కొంచెం టైం పట్టింది. ఇదైతే న్యూగా కట్టారంటండి, మిశ్రా ఫ్యామిలీ దాబా. సో చూడడానికి చాలా బాగుంది. లోపల డైనింగ్ టేబుల్లో తినే వాళ్ళకి లోపల టేబుల్స్ ఉన్నాయి. మ్యాక్సిమం ఎక్కువగా అందరూ బయటే ప్రిఫర్ చేస్తారు కదా, సో ఈ సిట్టింగ్ అది చాలా బాగుంది. అందరూ మ్యాక్సిమం బయటే ఉన్నారు, లోపల అయితే ఎవ్వరూ లేరు. ఇంకా ఫస్ట్ అయితే పుల్కాస్ ఇచ్చేసారండి అందరికీ. సో అందరికీ కామన్గా పుల్కాస్ అయితే వచ్చాయి, బట్ కర్రీ అయితే ఫస్ట్ చికెన్ కర్రీనే ఇచ్చారు. సో వెజ్ కర్రీ అయితే రాలేదు, కొంచెం టైం పట్టిద్ది అన్నారు. పిల్లలందరూ ఫుల్ ఆకలి మీద ఉన్నారనమాట. సో ముందు వాళ్ళకే పెట్టేశాము. మా ఇంట్లో మా ఫ్యామిలీతో ఎప్పుడు బయటకు వెళ్ళినా మా అన్నయ్య దగ్గర మాత్రం చుట్టూ పిల్లలే ఉంటారండి. ఎందుకంటే అంత బాగా చూస్తాడు. తినిపించేటప్పుడు కూడా తనకంటే ముందు పక్కనున్న పిల్లలకే తినిపిస్తాడు. సో వాళ్ళు కూడా అన్నయ్య దగ్గరికే వెళ్ళిపోతారు. మా ఇద్దరు పిల్లలు, వాళ్ళిద్దరు పిల్లలు, మొత్తం నలుగురు కూడా మా అన్నయ్య దగ్గరే చేరుతారు. ఇప్పుడే కాదు, ఏదైనా భోజనం లాంటివి జరిగినా కూడా వెళ్ళి అన్నయ్య దగ్గరే కూర్చుంటారు తినడానికి. సో అదొకటి ప్లస్. ఎందుకంటే బయటికి ఎక్కడికైనా మా అన్నయ్యతో వెళ్తే ఖచ్చితంగా పిల్లలు మా అన్నయ్య దగ్గరికే వెళ్ళి కూర్చుంటారు. సో మేము ఇంకా ఫ్రీగా కూర్చుంటాం అనమాట. వాళ్ళు రమ్మన్నా కూడా రారు, మావయ్య దగ్గర తింటామంటారు. సో ఇక్కడితో నేను వీడియో ఆపేస్తున్నానండి, ఎందుకంటే నెక్స్ట్ ఆర్డర్ రావడానికి చాలా టైం పట్టింది. సో అది రావడం, నెక్స్ట్ మేము తినడం, ఇవన్నీ కూడా నేను వీడియో తీయలేదు. జస్ట్ ఇదైతే స్టార్టింగ్లోనే వెంటనే వచ్చేసింది కాబట్టి దీని వరకు వీడియో తీసానమాట. సో చూసారు కదండి మా పిల్లల బర్త్డే బ్లాగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, అలాగే ఈ వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా పిల్లలకి బర్త్డే విషెస్ దాదాపు 100 పైన చెప్పారండి. వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అప్పుడే కాదు, ఇప్పటి వరకు కూడా వాళ్ళకి విషెస్ వస్తూనే ఉన్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్, ఆల్ యువర్ బ్లెస్సింగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.